వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు భరోసా రైతుల అకౌంట్లో రెండవ విడత రేపే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు 1 నుంచి 5 ఎకరాల వరకు అయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. ఇక్కడ పెండింగ్ అమౌంట్ అయితే దాదాపు అయితే క్లియర్ చేయనున్నారు. ఇక్కడ మనకు 2000 పైగా కోట్ల నిధులు విడుదల చేయనున్నారన్నమాట. 1 నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు రేపే ఈ రెండవ విడత నిధులను విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలతో ఇప్పటికే చూసుకున్నట్టయితే ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇటీవలే 1వ విడత సంబంధించి రైతులందరికీ కూడా 6000 రూపాయల చొప్పున ఇక్కడ యాసంగి పంట అనేవైతే నిధులు విడుదల చేసిన విషయం సంగతి తెలిసిందే. ఇక్కడ 3600 పైగా కోట్ల అప్పుడు నిధులు అయితే అన్నదాతల ఖాతాలోకి అయితే చేరినాయి. ఇప్పుడు మరో 20 రోజుల తర్వాత చూసుకున్నట్టయితే ఇప్పుడు 2600 పైగా కోట్లు అయితే నిధులు విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం రేపే తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతులకు సంబంధించి ఇక్కడ మనకు ఒక ముచ్చట అయితే అన్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో మనకు రేపే సోమవారం అన్నమాట. బ్యాంకులకు కూడా తిరిగి మళ్ళీ రేపే రీఓపెన్ అవుతాయి అన్నమాట. ఈరోజు ఆదివారం కావడంతో సో ఈ యొక్క విషయం అనేది మన అందరికీ తెలుసు. సో సోమవారం రోజున మళ్ళీ రేపు బ్యాంకులు అనేవి అయితే రీఓపెన్ కావడం జరుగుతుంది. సో అయిన తర్వాత మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ 1 నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా పెండింగ్ అమౌంట్ అయితే క్లియర్ అయితే కానుందన్నమాట. సో మొదట విడతలో 6000 రూపాయలు పడ్డట్టు ఈ విడతలో 1 నుంచి 5 ఎకరాల లోపు అయితే కట్ ఆఫ్ పెట్టినట్లయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు అమౌంట్ అనేది మొత్తం క్లియర్ అయితే కానుంది. రైతుకి ఇక్కడ 2 ఎకరాలు ఉంటే 12000 రూపాయల చొప్పున, 3 ఎకరాలు ఉంటే 18000 రూపాయల చొప్పున, సో ఇలా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే క్లియర్ అయితే చేయనుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేశారన్నమాట. సో ఇటీవల చూసుకున్నట్టయితే ధాన్యం యొక్క నిబంధనల ప్రకారం అలాగే సమస్యలు సృష్టించే చర్యలు అన్నమాట. ఎందుకంటే ఇటీవల చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కూడా చాలా వరకు అయితే ఈ కాంటాల విషయంలో కానివ్వచ్చు, ఇవి కూడా బాధ్యతలు ప్రభుత్వం అయితే ఈ నిర్వహణలతో లారీల కాంట్రాక్టులతో కానివ్వచ్చు, అలాగే కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారన్నమాట. సో ఇప్పటికే మనకు సన్నవడ్లకు సంబంధించి కానివ్వచ్చు కొనుగోలు ఈ యొక్క ఆలస్యం అవుతుందన్నమాట. సో ఏప్రిల్ 2వ వారంలో రైతు భరోసా రెండవ విడత రైతు భరోసా నిధుల విడుదలకైతే షెడ్యూల్ ఖరారైనట్లయితే తెలుస్తుంది. రేపే మనకి ఈ వారంలోనే రైతు అకౌంట్లోకి అయితే రేపు డబ్బులు జమ చేసేలా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇందుకోసం 2650 కోట్లు అవసరం అనేది తేల్చారు. ఈ నిధులను రెడీ చేయాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశించడంతో సోమవారంలోగా ఆర్థిక శాఖ సర్దుబాటు చేయనుంది. రెండవ విడత ఎకరానికి మించి 5 ఎకరాల వరకు అయితే భూమి ఉన్న రైతులందరికీ కూడా ప్రాధాన్యం అయితే ఇవ్వనున్నారన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. సో రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. సో ఇక్కడ మనం ప్రభుత్వం చూసుకున్నట్లయితే మొత్తం 9000 కోట్లు అనేవి 3 విడతలుగా నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ 3 విడతలుగా నిధులు విడుదల చేసినట్లయితే రైతు భరోసాకు సంబంధించి మొత్తం అమౌంట్ అయితే క్లియర్ ఒక రైతుల అకౌంట్లోకి అయితే జమ చేసే ప్రక్రియ వేగవంతంగా కూడా మనకు పనులు అనేవి పూర్తి చేయాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశించారు. సో మరి మళ్ళీ కలుద్దాం.